ఈ మున్సిపల్స్‌లో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ గారి ఇలాకా, అది కూడా సిరిసిల్లలో మాత్రం బీఆర్ఎస్ కంచు కోటగా కూడా మనం ముందుగా అనుకుంటూనే ఉన్నాం. దానికి సంబంధించి వచ్చిన ఈ మున్సిపల్స్ రిజల్ట్స్‌లో మాత్రం సుమారు 39 ఉంటే అందులో 25 మరి బీఆర్ఎస్ వశం కూడా అయ్యాయి. కాబట్టి దీన్ని బట్టే మనకు అర్థమైపోవచ్చు కేటీఆర్ గారు లాస్ట్ మరి 3 టర్మ్స్ నుంచి కూడా ఆయన మరి సిరిసిల్లకు ఎంతవరకు ఆయన అభివృద్ధి చేశాడు అనేదే అక్కడున్న ప్రజలనేది కూడా చెప్తున్నారు. ఒక 10-12 సంవత్సరాల క్రితము ఉన్న మరి సిరిసిల్లకి, ఇప్పుడు ఉన్న సిరిసిల్లకి ఎంత డెవలప్‌మెంట్ కనిపిస్తోందో దానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు మగ్గు చూపుతున్నారనేది కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకొక పక్క మరి సిరిసిల్ల నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే వేములవాడ ఉంది కాబట్టి మరి వేములవాడలో జరుగుతున్న అభివృద్ధికి కారణం బీఆర్ఎస్ఏ అని చెప్పేసి అక్కడున్న కొంచెం ప్రభావం అనేది కూడా ఇక్కడ సిరిసిల్లలో పడడం, కంప్లీట్‌గా అక్కడున్న మరి ఓటర్లు అందరూ కూడా సిరిసిల్ల వైపు మగ్గు చూపడం అనేది కూడా జరగడం మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి మరి బీఆర్ఎస్ హవా ఓవరాల్‌గా కొంచెం తక్కువ ఉన్నా కానీ మెయిన్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన మున్సిపాలిటీస్‌లో మాత్రం వాళ్ళ హవా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ గారి నియోజకవర్గం అయిన మరి సిరిసిల్లలో కూడా 39కి గాను 25 బీఆర్ఎస్ వశం చేసుకోవడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాము. మెయిన్‌గా అక్కడ కేటీఆర్ గారిని మరి ఆయన చేసిన అభివృద్ధి పనులను మరి ఢీకొట్టి మరి కాంగ్రెస్ మరి సఫలీకృతం కాలేదు అని చెప్పేసి దీన్ని బట్టే అర్థమవుతుంది. సొంత ఇలాకాలో మాత్రం కేటీఆర్ తన జెండా అనేది కూడా పాతడం గమనిస్తూ ఉన్నాము.